నమస్తే లలిత్ కుమార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఇక రీసెంట్గా మనకి 2020లో కరోనా వైరస్ వచ్చింది చైనా నుండి. మళ్ళీ ఇప్పుడు హెచ్ఎంబి వైరస్ వచ్చింది చైనా నుండి. ఆల్రెడీ కొన్ని కేసెస్ ఇండియాలో మనం చూస్తూనే ఉన్నాం. కర్ణాటకలో కావచ్చు, చెన్నైలో వచ్చాయి. రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఒకటి వచ్చింది అని చెప్పి అంటున్నారు. ఇది చైనా ప్రకటించిన మరొక యుద్ధం అనుకోవచ్చా భారత్ పైన? నాకు నిజంగా ఈ సైంటిఫిక్ వీటి మీద మెడికల్ టెర్మినాలజీ మీద పెద్ద అవగాహన లేదు కాబట్టి నేను తొందరపడి ఏ స్టేట్మెంట్ పడితే అది ఇవ్వలేనండి. కాకపోతే దీని గురించి గతంలో పాస్టర్స్ మాట్లాడిన మాటలు కొన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్న. కోవిడ్ టైంలో కూడా చాలామంది పాస్టర్స్ ఏమన్నారంటే, ఇది ప్రపంచాన్ని బాగు చేయడం కోసం మా దేవుడే వదిలిన వైరస్. మా యెహోవా దేవుడికి పరలోకంలో అటు 7 తెగుళ్ళు ఇటు 7 తెగుళ్ళు పెట్టుకుని ఉంటూ ఉంటాడు. ప్రపంచంలో అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మం అనే మాట వాళ్ళ బుక్లో ఉండదనుకోండి, ఏదో ధర్మశాస్త్రం అని పేరు రాసుకుంటారు. కానీ అధర్మం పెచ్చిమిరిపోయినప్పుడు లేకపోతే తప్పుడు విధానాలు పెరిగిపోయినప్పుడు ఇలాంటి తెగుళ్ళు వదులుతాడు అని చెప్పేసి అంటారు. మరి ఇట్లాంటి తెగుళ్ళు కూడా వాళ్ళ దేవుడే వదిలాడేమో చూసుకోవాలి వాళ్ళే చెప్పాలి. ఇందాక చెప్పాడు కదా గుర్రప్ప, నేను విషం దాగి బతికేవాడిని మా దేవుడు కాపాడాడని. ఇట్లాంటి వైరస్లన్నిటిని కర్మ ఏంటంటే ఇట్లాంటి వైరస్లన్నీ కూడా పాశ్చాత్య దేశాల్లోనూ లేకపోతే ఇతర దేశాల్లోనూ పుడతాయి. వీటికి వైరస్లన్నీ యాంటీడోట్లన్నీ కూడా ఇండియాలో తయారవుతూ ఉంటాయి. ధన్యవాదాలండి. నమస్తే. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. ఇటువంటి ఇంటర్వ్యూస్ ఇంకా మరెన్నో ఆంధ్రప్రభలో మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.